ఈ చిల్లర పనులు బంద్ చేసి మీరు కేవలం కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే రెడ్లు మాత్రమే ఇక్కడ అధికారం చెలాయించాలి, ఇదానా నువ్వు చేయాల్సినటువంటి పని? ఇదా? నేను నల్గొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా, బీసీ ప్రజలకు, ఎస్సీ ప్రజలకు, ఎస్టీ ప్రజలకు చెప్తా ఉన్నా, ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరిని బ్రతకనిచ్చే పరిస్థితి లేడు. ఫస్ట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బైండ్ ఓవర్ చేయాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బైండ్ ఓవర్ చేస్తే అసలు ఈ సమస్యలన్నీ పోతాయి. ఈ రకంగా ప్రజల్ని హింసించుకుంటూ పోతా ఉంటే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధం లేవు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏ పార్టీలో ఉన్న బీసీ బిడ్డకైనా అండగా నిలబడుతుంది. ఎవరైనా మా ఆడబిడ్డల తెరవచ్చినా, మా నాయకుల తెరవచ్చినా మీ అంతు చూస్తాం. మొన్ననేమో చెరుకు సుధాకర్ని చంపుతామని చెప్పి ఫోన్ చేస్తావు, నిన్ననేమో పున్నా కైలాస్ నేతను డీసీసీ ప్రెసిడెంట్ అయితే ఒక పద్మశాలి బిడ్డ ఎట్లయితాడని లెటర్ రాస్తావు. ఇవాళనేమో మా బీసీలతో ఉత్సవాలు దాగిపిస్తావు. ఇదా వెంకరెడ్డి నువ్వు చేయాల్సినటువంటి పని? ఇదేనా నువ్వు చేసే పని? కాబట్టి ఈ నల్గొండ నియోజకవర్గంలో ఇంత దుర్మార్గంగా బీసీలను అణిచివేతకు గురి చేసి ఒక యాదవ్ బిడ్డతోని మూత్రం దాగిపిస్తా ఉన్నావు కదా. ఇదే వరంగల్ సభలో కామెంట్ పెట్టిర్రు ఒక ఆయన, ఏమన్నా రెడ్ ఆయన కామెంట్ పెడతాడు, బీసీలంతా మా మూత్రం తాగాలని కామెంట్ పెట్టిండు. ఆ రోజే చెప్పినా ఎవరు తాగుతున్నాడు రా అని. ఇవాళ మీరు అదే పని చేసిరు కదా. కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీ దీన్ని ఖండిస్తుంది. ఈ నల్లగొండ బిడ్డ ఒట్టె జానయ్య యాదవ్ నేతృత్వంలో ఈ నల్లగొండలో మీ ఆధిపత్య అగ్రవర్ణ అహంకారం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా అణిచివేస్తాం. రాబోయేటువంటి రోజుల్లో మీకు తగిన శాస్తి చెప్తాం. నిర్భయంగా పోటీ చేయండి బీసీ ప్రజలారా. ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో, ఈ రాష్ట్రంలో ఎక్కడైనా బీసీలకు ఇక్కడే కాదు, ఇప్పుడే నాగర్ కర్నూలు జిల్లా నుంచి ఒక ఫోన్, కాంగ్రెస్ పార్టీకి 30 ఏళ్లు సేవ చేసినటువంటి ఓ బిడ్డ, ఓ వడ్రాయనకు టికెట్ ఇవ్వకుండా ఆ టికెట్ ను రెడ్డి ఆయనకు అమ్ముకున్నారు. మళ్ళా ఆయన పురుగుల మంది ఆగిండు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో, ఇప్పుడు దవాఖానలో ఉన్నారు. ఈ రకంగా బీసీలందరినీ హింసలకు గురి చేస్తా ఉన్నారు. ఈ పక్కకున్నటువంటి మామిడాల కాడ కూడా 3 ఓట్లే రెడ్లయి 3 సేర్ల నీళ్లు దాపించుకుంటా ప్రజలందరినీ తిప్పల పెడతా ఉన్నారట. వీళ్ళందరినీ కూడా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ చోటామోటా లీడర్లు ఎవరైతే ఉన్నారో, మీ దందాలు, మీ కథ, మీ వ్యవహారం తీన్మార్మలకు తెలిసినంతగా ఈ ఊరోళ్ళకు కూడా తెలియదేమో. నువ్వు కర్నూలు కాడ మర్డర్ చేసి ఏం చేసినావు, ఇక్కడ మర్డర్ చేసి ఏం చేసినావు, ఈ లెక్క అంతా తీస్తాం బిడ్డ. ఈ పోలీసులకు కూడా చెప్తా ఉన్నా, ఈ అరాచక శక్తులను ప్రజల్లో, గ్రామాలలో తింపి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే దాంట్లో మీరు భాగస్వాములు కావద్దని చెప్తా ఉన్నా. జిల్లా కలెక్టర్ గారు, ఈ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగకపోతే ఇక్కడ ప్రజాస్వామ్యం బ్రతుకున్నట్టు కాదు. మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నువ్వు వచ్చి మా ఆడబిడ్డ కాలు మొక్కి క్షమాపణ కోరు. తప్పైందని చెప్పు. ఈ ఆడబిడ్డ కాళ్ళు పట్టుకొని తెలియదంటే నేను మీటి తీసుకుపోరా, సిల్లర్ గుడ్డ లచ్చపోతుంది, ఏదంటే మాట్లాడిపోదాం అని చక్కగా డ్రైవర్ కాంచి అరే గుండా అయితే అనుకుంటున్నారు ఏదన్నా అంటే ఆ షాప్ తీసి ఇక్కడ పెట్టిండు, పెట్టి బస్సు రంజోడకమై అంటుండు. పుచ్చుకుంటే ఏం చేస్తాం మనం పాన మీదకి ఇంకోటి వెనక ఇది పెట్టిండు. ఇక పెట్టి మీరు చెప్తున్నారు నంబర్ సార్ కట్టంకు దాంట్లో నువ్వు మాట్లాడితే పుయ్యి మనకు ఆల్రెడీ నీకు అంత స్కెచ్ చూసి నామినేషన్ లంజోడక ఆయన మీద వేస్తావు నువ్వు. ఈ వర్కేంద్రా సందీప్ రెడ్డి మీద నామినేషన్ వేస్తావు లంజోడక, నీ వర్కెంతరా, నువ్వేంతరా, నీ అసలు నువ్వేమనుకుంటున్నావురా, నువ్వు బాల్బచ్చావు, ఆయన బ్యాక్గ్రౌండ్ తెలుసారా, ఆయన అసలు ఏమనుకుంటున్నావు నువ్వు. ఇక ఇష్టం వచ్చిన బూతులు బాగానే కట్టంకు దాటిన మరి నీ అట్లా కాదు, మరి ముందుగాలు చెప్పి 2 గంటలు మాట్లాడుకుని అయిపోవు కదా అని నేను మరి ఏం చేస్తాను ఇక పారభయానికి. ఇక ఎవరుగా రెచ్చిస్తారు. ఇక అక్కడి నుంచి నేను అనుకున్నాను మధ్యలో నాకు మాట్లాడుతున్నా అనుకున్నాను. చక్కగా కటంగూరు పోగానే సిమ్ తీసిరు. ఈ లంజోడకు ఫస్ట్ అట్లా ఈ 2 రోజులు పరిచయమే కదా. ఓడేమో నాకంటే 1 year పెద్దోడు, ఓడేమో చిన్నోడు. మామూలుగా ఇక ఒక 22 years ఉంటాయి. ఫస్ట్ మీ అంటుండే ఎవరా ఫస్ట్ తలకాయ చూస్తున్నారా, మామూలుగా ఏమనుకుంటున్నారా, బోసిగా ఫస్ట్ పొద్దులేస్తే నగరకాలు తిరుగుతారు మీరు తెలియదారంటే మీరు మీకు కొడతారు ఫస్ట్. అది దాని చిన్నగా కాదు అరెస్ట్మెంట్. ఇక వాళ్ళు పోయిరు మధ్యలో పోగానే కటంగూరు పోగానే బ్రేక్ మార్చిరు. అల్లుతాయి నీకు అంటారు. అరే ఫస్ట్ ఆ ఊరంగానే ఆ లడ్డు ఏం చేసిన మంగళోడు స్కూల్కి వెళ్తే మంగళ షాప్ ఉంటది ఉండే, ఇప్పుడు శాస్త్రీయుడు వాడు నన్ను తెలియదు మామూలుగా అంతా సెట్టింగ్ అన్న ఇదంతా
నీకు సంబంధం లేదు, అనవసరం కొడతారు, అంత ఇబ్బంది అవుతుంది, సంవత్సరం ఎందుకు అవసరం, మామూలుగా పానం ముఖ్యం, డ్రాప్ అయితే ఏమైతుంది, డ్రాప్ పోగానే నాగపల్లి దగ్గర పోగానే ఫోన్ మాట్లాడండి, ఇక మాట్లాడి నువ్వు సప్పుడు ఎక్కువ తీరు ఏదింటో తిను తాగు, నువ్వు కనుక నామినేషన్ ఇస్తే నేను చంపుతాను ఖచ్చితంగా అని చెప్పారు. ఇక ఇంకా ఫిక్స్ అయ్యారు. ఫిక్స్ అయినాక ఏం చేసి వాళ్ళు తెలివితోటి మామూలుగా నువ్వు ఖచ్చితంగా ఏదో ఒకటి అవుతారు. హైదరాబాద్ తీసుకోపోయారు, పోతుంటే మామూలుగా ఇక మధ్య మధ్య డైరెక్ట్ ఇప్పుడు ఎల్బీనగర్ పోకుంటే మళ్ళీ ఇప్పుడు రింగ్ రోడ్డు కానీ దిప్పారు. దిప్పిగా ఎడిపోతే మనకు ప్లేస్ తెలియదు. ఇక మొత్తం రూట్ మారుస్తారు, కార్లు మారుతున్నాయి, 3 మార్చిర్రు. మార్చి మధ్యలో ఆపారు. మధ్యలో ఆపి సార్ మీరు నమ్మరు ఇక అసలు ఘోరంగా ముద్రం పోసి గ్లాసులా చూడక తాగు నలుగురు ముద్ర రాపించారు. ఫోన్ చేసి ఎందుకంటే మిత్రుడు రకమని వాళ్ళు ఏం మిస్టేక్ చేశారు సార్, భోజనం వండించారు. ఒక ఆమె పోకపోతే కాంటాక్ట్ అసలు ఎట్లంటే ఒక 9 కంటే ఎక్కువ సార్ మొత్తం ఫోన్ లో అలా ఫోన్ డేటా దూరి ఫస్ట్ ఏం లేదు. మళ్ళీ గోలెంకరెడ్డి సొంతం మా బాబాయ్ ఇంటి పక్కనే పాత పరిచయం బట్టమైందని నేను అంత వర్క్ చేసినాను. ఆయన వెంకరెడ్డి నాకు ఫోన్ ఒక నిమిషం నేను మాట్లాడతా అంటే మనకు ఆయన కూడా మాట్లాడిండు. మనకు సరే అనుకుంటలే కానీ గోలెంకరెడ్డి రెడ్డి వీళ్ళు ఫోన్ మాట్లాడుకుంటా మామూలుగా ఫస్ట్ నాతోటే ఏమంటారు, అరే నువ్వు డ్రాప్ కాకపోతే నీ ఇష్టం రా, నీకు ఏదైనా అవకాశం ఉంటుంది, అంటే బతుకు, నువ్వు ఏమైనా నాటకాలు దిగినా పూర్వాలు చంపుతారు, నీకు 100% నువ్వు బతకవు. ఇది అనగానే మళ్ళా 3 గంటలప్పుడు ఆ తమ్ముడు మాట్లాడిండు మిసాల్ సుధాకర్ రెడ్డి అని. ప్రవీణ్ మాట్లాడి మామ గిదేది మామ ధర్మమైన అసలు ఏదంటే మాట్లాడకపోయినా మాకు ఇట్లా అసలు ఎంతో ఘోరంగా ప్రవీణ్ రెడ్డి అంటే ఆయన ఏమంటుంటాడు, మరి నా మటర్లో 2 ఉన్నారు, ఏమని ఎటు ఇక మామ ఇది ధర్మేనా అంటే కనీసం మీరు నమ్ముతారో నమ్మరో సుక్కలు సార్ వాస్తవానికి పోయినాక లబేడామ సెల్ నుంచి సెల్ ఉంటుంది, ఆ లొకేషన్ చెప్తారు. ఇప్పుడు ఆమె ఫోన్ చేసిన ఆడ ఏం చేస్తుంది సార్, జనాలు ఉన్న ఫస్ట్ వాళ్ళు చంపుతట్టుంది. మొత్తం 6 వచ్చి వాళ్ళకి ఇద్దరు ఆడారు. దుబ్బలు తీసుకుపోయి బట్టలు కూడా వెక్కిరు. దుబ్బలలో వేరే అక్కడ ప్లేస్ మనకేం తెలుస్తుంది సార్, అక్కడ ఇప్పుడు అతుర్కాగా కాంచి లొకేషన్ ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది అట్టుంది. పూర్ జంగల్ హైదరాబాద్ పక్కన మొత్తం లొకేషన్ ఏం లేదు, తోట ఉంది, అక్కడ ఏదో మామూలు గెస్టులు లేకుంది, వివిధలో ఆపారు జంగల్ ప్లాట్లలో బట్టలు కూడా వెక్కిరు. నేను పొందేసుకున్న బట్టలు నా దూరు సార్. అయితే ఈ టీషర్ట్ లైట్ చెందింది. అరే లంచ్ అడుగుతాం ఫస్ట్ మామూలు ధర చెప్తున్నట్టే, అరే మీరు ఏం మాట్లాడుతున్నారు బోసికే పొద్దున్న లేసి తిపాటు నాకు తెలియదారా, ఫస్ట్ మీ సంగతి ఎంతో తెలియదారా అని అన్న. అంటే బోసికే ఫస్ట్ ఇలా ముందర శకలు ఇక నలుగురు సార్, నలుగురు అంటే 2 ఆడారు. బట్టలు ఇప్పన్నారు, బట్టలు తెచ్చి మళ్ళీ ఆ బట్టలు కూడా ఆయన వేసిరు. ఆడేసి మళ్ళీ సినిమా అల్లనే మర్చిపోయారు. మళ్ళీ ఆడ భోజనం కాడ వంట చేపించుకోరు, ఇల్లు చికెన్ కుందేలు కూర చేపించుకోరు. చేపించుకుని ఆడ మళ్ళీ లంబేడా చెల్లించి ఫోన్ మాట్లాడబోయి రాని మిస్కాల్ పడి మళ్ళీ దొరికితే అనుకోరు. మళ్ళీ ఫోన్ ఆపారు. ఫోన్ ఆపి మళ్ళీ సిమ్ తెచ్చి మళ్ళీ నాతోటి నువ్వు డ్రాప్ చేయి, అరే లంచ్ అడగ నువ్వు మాట్లాడేది ఆయన ట్రంక్ ఆల్రెడీ అర్థమవుతుందిరా, ఫస్ట్ లంచ్ దంపురా ఫస్ట్ ఎయిరా ఫస్ట్ ఆయన 4-5 గుద్ది ఆడ జనాలు అనుకుర్రు. ఏమంటే మళ్ళీ కార్లు వేసుకుని సార్ లొకేషన్ అసలు ఘోరంగా తిరిగి ఒక గెస్ట్ హౌస్ తీసుకుపోయారు. ఎక్కడ కొత్త ఇల్లు ఒక 3 అంతస్తులది, అందులో ఎవరు లేరు. రేపు ఫస్ట్ పై బారా ఇంకా నీ పని అయిపోయింది కానీ లోపల ఇట్లాంటి రూమ్లు వేసారు. ఇట్లాంటి రూమ్లు వేసి ఫస్ట్ నీ పని అయిపోయింది కానీ ఒకడేమో ఆడు నాకు అర్థమైంది మంగళూరుకి హైట్ ఉంటాడు, మామూలుగా నా హైట్ ఉంటే లావు ఉంటాడు అని సప్పుడు ఏమనకు, నేను ఫ్రెండ్ కాబట్టి చెప్తున్నా, ఇక ఏదన్నా కానీ ఇక ఇట్లే ఉంటది పరిస్థితి, వేట్ చేస్తున్నావు మరి అని నేను అడిగిన వాడిని. ఏం చేయను ఏ దందా చేస్తున్నా అన్నాడు. నీకు ఎట్లా నడుస్తుంది ఆయన ఒక 5 నిమిషాలు ఇల్లు వదిలిపెట్టారు. ఇట్లా ఎట్లా నడుస్తుందా నాయన ఇలా కనీసం 9కే అట్లాంటి వరకే ఇది అయింది, మరి ఎట్లా నడుస్తుంది అన్న. ఏమో నేను నా టైప్ ఆఫ్ ఇంటర్ అని చెప్పిండు. ఆడు వచ్చే దాంట్లో గిట్ట ఏమనుకు సప్పుడు ఎక్కువ కొడతారు, నేను ఎక్కువ ఘోరం అయితే కొట్టలేదు. ఇంకా మామూలుగా ఆ గెస్ట్ అలా పోయినాక మందు పోస్తున్నారు. ఆడ ఒక్కడు తప్ప మూత్రం ఒకటి తప్ప తాగపోయిన కొడుతురు, మూత్రం పోస్తున్నారు, తాపుతురు. ఒకడు మూత్రం పోసి తాకి కొడుతురు, తాగపోతే కొడుతురు, మూత్రం పోస్తున్నారు, మందు పోస్తున్నారు. అలా ఈమెతోటి ఫోన్ మాట్లాడించారు. పక్కనే ఊరు ఏం చేస్తాను సార్ మరి ఇక మాట్లాడకపోతే నేను నామినేషన్ ఏముంది హైదరాబాద్ ఉన్నా ఏముంది నామినేషన్ అన్నాక మంచిగా ఉన్నా కానీ హైదరాబాద్ ఉన్నా అనగానే క్యాచ్ చేసి హైదరాబాద్ అని చెప్పినారు లంచ్ చూడక అని పళ్ళ 4 ఇట్లా మామూలు ఇట్లా కొడితే అసలుంటే ఏమనుకోరు, మళ్ళీ పుసుకునే ఇష్యూ అవుతుంది అని చెప్పేసి తెలివిగా కొట్టలేదు. ఏమన్నా ప్రయత్నం చేసేది కాదు ఘోరంగా. ఇక ఇది జరిగిన సంఘటన మీతోటి రాపించింది పేపర్లో రాపించింది. అవును పేపర్లో రాపించి స్టేషన్ కాడ తీసుకొచ్చారు. ఇక ఇది చక్కగా వాళ్ళే తీసుకొచ్చారు. వాళ్ళే రవీంద్ర తోటి దంగారెడ్డి వాళ్ళే తీసుకొచ్చారు. ఇప్పుడు